అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈరోజు నా ముందున్న వ్యక్తి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో కావచ్చు, సీరియల్లో కావచ్చు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సో అందరికీ సుపరిచితులే. సో ఈయనని జాకీ గారు అనే కన్నా హరిత జాకీ గారు అంటేనే చాలామందికి తృప్తిగా ఉంటుంది. సో ముఖ్యంగా నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అలా పిలిస్తేనే వినసొంపుగా కూడా ఉంటుంది. సో సార్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్. హాయ్ హాయ్ అమ్మా. సార్ నిజంగా నాకు ఏంటంటే జాకీ గారు అనే కన్నా హరిత గారు జాకీ, హరిత జాకీ ఆ పేరు అన్నది అందరూ అలా అలవాటు పడిపోయారు. మిమ్మల్ని సింగిల్ గా పిలిచే కన్నా ఇద్దరు ఆ పేరులో కూడా ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వినగానే? వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. ఎందుకంటే హరిత జాకీ గానే మేము ఇద్దరం బాగా పరిచయం. ఇద్దరు పేర్లు ఉండడం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఎందుకంటే చాలా రేర్ అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ని బయట పిలవడం అన్నది, కలిపి పిలవడం అన్నది ఎంతో మందికి కూడా దక్కదు అలాంటి అదృష్టం. బట్ మీకు ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జనాలు కూడా అట్లనే ఇంకా గుర్తు పెట్టేసుకున్నారు మిమ్మల్ని. సో వెరీ హ్యాపీ సార్. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాటలు రావట్లేదు. అయ్యో మిమ్మల్ని ఇలా డైరెక్ట్ గా కలవడం ఎప్పుడో నేను ఇందాక మీతో చెప్పాను జీ తెలుగు అవార్డ్స్ అప్పుడు చూసా మిమ్మల్ని ఇద్దరిని అలా ఆఫ్టర్ 4 years ఆర్ తర్వాత మళ్ళీ ఇవాళ ఇలా కలవడం. సో ఎలా అనిపిస్తుంది సార్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు చేస్తున్న దీర్ఘ సుమంగ్లి భవ ప్రాజెక్ట్? వెరీ నైస్ ప్రాజెక్ట్ అండి. అంటే మంచి ఏదైనా ఒక మంచి కథ ఉన్న సీరియల్ ఏదైనా సరే మంచి సక్సెస్ అవుతుంది. ఇది చాలా మంచి కథలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. మంచి కథ, మంచి క్యారెక్టర్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. వెరీ నైస్ స్టోరీ. అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి స్క్రిప్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏదన్నా సరే సినిమా అయినా ఎనీథింగ్ అండి స్క్రిప్ట్ బాగుంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు ఇందులోని ఆర్మీ ఆఫీసర్గా కూడా కనిపించారు. సో ఫస్ట్ టైం మీరు ఆ డ్రెస్ వేసుకున్న ఇది ఫస్ట్ టైమా సార్ మీరు? అంటే నేను నేవల్ ఇంతకుముందు నేను చేశానమ్మా వేరే దాంట్లో ఒకటి షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను. దాంట్లోని మిలిటరీ మేజర్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇది ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. బాగుంది, నా పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ అనిపించింది రియల్గా. అవును, నాకే డ్రెస్ వేసుకున్న నాకే చాలా ఒక వైబ్ ఉంది. కానీ యాక్టర్స్కి అదొక అదృష్టం కదా సార్, మనం ఏం అవ్వలేము, అవన్నీ కూడా అయిపోవచ్చు. అవును, అంటే మనం లైఫ్ని మొత్తం చూసేచ్చు ఇక్కడే. అవును, నేను చేసే ప్రతి సీరియల్ చాలా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిచినవే. కొన్ని సీరియల్స్ అయితే లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యి ముసలోడిని అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళ వరకు కూడా చేశాను. అవును, అన్ని మొత్తం అన్ని స్టేజెస్ చూసేస్తాను సీరియల్లోనే. అన్ని గెటప్ వేసేసారు. ఇంకేమైనా మిగిలిందా సార్? అంటే సినిమాకి ఎప్పుడు మిగిలి ఉంటుందమ్మా, ఇది ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడమే. ఇది అయిపోయింది, ఇదంతా వచ్చేసింది అనేది ఏమి ఉండదు. ప్రతిరోజు ఎక్స్పీరియన్సే. కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త కొత్త వాళ్ళతో మనం సినిమాకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు రోజు రోజు కొత్త కొత్త పర్సన్తో కొత్త కొత్త క్యారెక్టర్స్తో మనం మింగిల్ అవుతూ ఉండాలి. అందులోంచి క్యారెక్టర్స్ తీసుకుంటుంది, అందులోంచి ఒక క్యారెక్టర్ ఏదో దొరుకుతుంది, దాన్ని మనం పెర్ఫామ్ చేయగలగాలి. బాగుంటుంది అదే. అండ్ మీరు ఇందాక అన్నట్టు కొత్త సీరియల్లోకి మీరు ఎంటర్ అవ్వగానే కొత్త కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ టాలెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. సో మీరు ఎలా తీసుకుంటారు? అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గౌతమి గారు కావచ్చు, ఒక సీరియల్ చేసిన వెంటనే అంటే ఇప్పుడు ఆవిడ ఇంకా చాలా అప్డేట్ అయిపోయి లైక్ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, లేకపోతే యాంగ్రీ సీన్స్ కావచ్చు, ఆవిడ పండించే హావభావాలు కావచ్చు, మీరు చూస్తూ ఉంటారు. సో మీరు ఏమనుకుంటూ ఉంటారు సార్? అంటే షార్ట్ పీరియడ్ అయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా లేదమ్మా, రోజు పనిలో ఉంటే మనం చూసారా, రోజు పనిలో ఉంటే ఆ పనిలోని మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే నేను గౌతమి ఫస్ట్ ప్రాజెక్ట్ నాతోటి చేసింది, రెండో ప్రాజెక్ట్ కూడా నాతోటి చేసింది, ఇది 3వ ప్రాజెక్ట్. అంటే రోజు రోజుకి చేస్తూ ఉంటే మనం నేనేంటంటే షూటింగ్లోని కూడా ఉన్న ఆర్టిస్టులతో కానీ ఏంటంటే నాకేం సీనియారిటీ అది ఇది నాకు తెలియదు. నేను సీనియర్ని అలా ఉండదు. అందరితోని పిల్లలైనా సరే మింగిల్ అయిపోతాను. ఎందుకంటే ఉన్న కొత్త యాక్టర్స్ పిల్లలతోటి మన మీద వీళ్ళు సీనియర్లని భయం ఉంటుంది. ఆ భయాన్ని ఫస్ట్ మనం తీస్తే అందరం మనం ఒకటే సరదాగా అంటే అవుట్పుట్ బాగుంటుంది. ఇవి నేను కానీ హరిత కానీ ఏ ప్లేస్కి వెళ్ళిన హరిత కూడా అంతే. వాళ్ళు కొత్త వాళ్ళని వాళ్ళతో కూర్చుని భోజనం చేసి వాళ్ళకి ఇలా పెట్టి మేమంతా అలాగే ఉంటాం. ఉండి అందరినీ కలుపుకున్నాం అనుకోండి, ఇక్కడ సెట్లో ఉన్న ఆర్టిస్టులని భయం ఉండదు, ఈజీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అవుట్పుట్ బాగుండాలి. ఫైనల్గా ఏంటంటే సీన్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మేము అందరూ కలిసి అనుకుని ఇలా కాదు కదా ఇలా కదా. ఎందుకంటే ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్ళాలి. అదేంటంటే అందరితో కలిసిపోయి ఉంటే ఓ డైరెక్టర్తో కానీ డిస్కస్ చేసి లేకుంటే సార్ ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఆయన ఒక ఐడియా చెప్పారు, బాగుంటుంది కదా. ఫైనల్గా ఏంటంటే మంచి అవుట్పుట్
ఆడియన్స్కి ఇవ్వాలి. వాళ్ళు ఆ ఇచ్చేది మన సక్సెస్. అదే. అండ్ వచ్చే వాళ్ళందరికీ మీరు ఒక ఫాదర్ వేసారు అసలు. అయ్యో మీరు అండ్ హరితమ్మ గారు అంటే బయట మేము కూడా అమ్మ అనే అనేస్తాం ఆవిడ చూడగానే. మిమ్మల్ని ఫాదర్ ఇంకంతే, ఇండస్ట్రీకి మదర్ అండ్ ఫాదర్ ఇక వీళ్ళే. వచ్చిన వాళ్ళకి కొత్తగా నేర్పించడం కానీ అదే ఏమో సార్, మేబీ మీరు అంత ప్యూర్ గా ఉంటారు. మీరిద్దరు చూసినా యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉంటాం, యూట్యూబ్ చేస్తూ ఉంటాం. ఏం సార్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ మీకా మేడంకి ఎక్కువ? నాకంటే తనకి ఎక్కువ. నేనే కొద్ది తప్పి తిరుగుతుండే. అంటే తనకేంటంటే ఆ టైం వేస్ట్ చేయదు, ఎప్పుడు బిజీగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఉన్నదంటే పూజలన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇటువంటివన్నీ ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా చేయాలి. ఆ ఇష్టం తన ఇష్టాన్ని ఎందుకు కాదన్నా సరే నేను కూడా ఇద్దరం కలిసి అలా చేసుకుంటూ ఉంటాం. బట్ తనకే చాలా ఇష్టం. ఇప్పటికి ఇంకా డ్యాన్స్ చేసేయాలి, ఏదో పెర్ఫామ్ చేసే, అస్సలు ఇంకా ఏదో నేర్చుకుని ఇంకేదో చేయాలన్న తాపత్రయం ఉంది తనకి. నేనేంటంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంటూ వెళ్తాను. తనలా కాదు, వన్స్ ఎంటర్ అయిందంటే ఆ సీన్లో నేనే బెస్ట్ ఉండాలి. ఒక సీన్లో తను యాక్ట్ చేస్తుందంటే అందరికంటే నేనే బెస్ట్ ఉండాలి అని యాక్ట్ చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ఎంతలా ఉంటుందంటే ఆవిడ వేసుకునే పై నుంచి కింద వరకు మట్టెల వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు అంత కాన్సన్ట్రేషన్, అంటే ఆ క్యారెక్టర్ మీద ఆవిడకున్న అంత కమిట్మెంట్ కావచ్చు. మీరు అప్పుడప్పుడు ఇంట్లో మీరు రెగ్యులర్ గా చూస్తున్నా సరే అక్కడ ఇంట్లో పనులు కూడా అలాగే ఉండాలి. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంటే బాగుంటది కదా, అంటే బేసిక్ గా బాడీలోనే ఉంది. ఏది చేసినా కరెక్ట్ గా చేయాలి అంతే. ఓకే సార్, మళ్ళీ మీరు సినిమాలకి ఎందుకు సార్ దూరం అయ్యారు? నేను సినిమాలు దూరం కాలేదమ్మా. నేను ఆల్రెడీ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు కరోనా టైంలోని అక్షరం అనే మూవీ అది రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, కానీ పబ్లిక్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే అది ఆఫ్ బీట్ ఫిల్మ్లా ఉంటుంది. అందులో నేను చేసిన ప్రయోగం ఏంటంటే ఆ నుండి బండిరా వరకు 56 అక్షరాల మీద అక్షరమాల చేశాను. అది మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ ఒకటి జరుగుతుంది డైరెక్ట్ చేయడానికి. 3 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. కిరణ్ అని మీకు కేడి అని డైరెక్ట్ చేశాడు నాగార్జున గారితో. తను కింగ్ క్వీన్ జాకీ అని సినిమా చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది చేశాను. నెక్స్ట్ ఒక యూఎస్ డైరెక్టర్ అఖిల్ అని ఆయన ఒక సినిమా చేశాడు, అందులో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. నెక్స్ట్ సుబ్బలక్ష్మి, ఇది ఈవిడి వీరగాథ అని, ఇవి మన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర శిష్యుడిగా చేశాడు కిరణ్, అతని పేరు కూడా. అతను మూవీ ఇప్పుడు అవుతుంది, ఇంకా 10% ఉంది బ్యాలెన్స్, అందులో చేస్తున్నాను. సో మళ్ళీ మిమ్మల్ని మేము చూడబోతున్నాం. మళ్ళీ ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. ఓ పక్క టీవీ చేస్తూ ఆ గ్యాప్లో కొన్ని గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళి సినిమా చేయాలంటే మీకు తెలియదు ఏముంది, టీవీ సీరియల్లో. అందుకనే ఒకటే సీరియల్ చేస్తున్నాను, ఎక్కువ సీరియల్స్ చేయట్లేదు. అవును. అండ్ సార్ సీరియల్ అనగానే మీరు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి అవుతుందో, షెడ్యూల్ అయిపోతుందో కూడా తెలియదు. అంటే ఇక్కడ మాకు కొంచెం అంటే సీనియర్లని ఏంటో గౌరవం ఇచ్చి పర్లేదమ్మా, మనం ఇచ్చిన టైంకే పంపిస్తారు ఇక్కడ. అవునా, ఈ విషయంలో అడ్వాంటేజ్ ఉంది అయితే. కొంచెం మనం కూడా క్లారిటీగా ఉంటాం. అంటే వర్క్ అంటే నాకు తెలిసి నేను సీన్ జరుగుతుంటే నేను అక్కడే కూర్చుంటాను. ఏ సీన్ జరుగుతున్నా సీన్ అయిపోయే వరకు నా షార్ట్ నా సీన్ అయిపోయేదాకా రూములకి వెళ్ళడం అలా చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. అందుకని ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటాను. మూవీ ఒకటి స్క్రిప్ట్ వర్క్ ఒకటి అయింది, త్వరలో మళ్ళీ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను. ఓకే. సో మరి ఇంత టైం మొత్తం మీరు యాక్టింగ్ లోనే ఉంటారు. హౌ యు ఆర్ మెయింటైనింగ్ దిస్ సార్? ఏముందమ్మా, ఇంకా ఉండాలంటే మనం, ఎందుకంటే ఇన్ని లైట్లు, ఎప్పుడు లైట్ల కింద మీరు పని చేస్తూ ఉంటారు, హెయిర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అయినా కూడా అంటే త్వరగా మనం అది కనిపించిపోతూ ఉంటుంది. బట్ మీరు అట్లా ఎలా సార్, ఇంకా ఎంగగానే మీరు ఉండిపోయారు? మనందరికీ వచ్చి అలా వెళ్ళడానికి దారేసింది మన నాగార్జున గారు, చిరంజీవి గారు, అటువంటి పెద్ద వాళ్ళంతా ఉండి ఇంకా ఏది వచ్చినా జోషు, ఇది వాళ్ళని చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలమ్మా. ఆ టైం టు టైం అవన్నీ ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఇంకా మనకున్న ఏజ్కి చాలా తక్కువ చేస్తున్నట్టే. అసలు ఏం సార్ మీ షెడ్యూల్, అంటే ఏం చేస్తూ ఉంటారు, ఎప్పటి ఏం తింటూ ఉంటారు? ఏం లేదమ్మా, నేను ఒక 4 రోజులు భోజనం చేశానంటే ఒక 6 నెలలు రైస్ మానేస్తాను. మాకు చాలా కష్టం అది. 6 నెలలు ఒక నెలంతా ఫుల్ రైస్ తినేస్తాను, అన్నీ చేస్తాను. ఒక 6 months రైస్ అంతా మానేసి ఏంటో నాకు ఏది తినాలంటే తింటాను, రైస్ తప్ప. అచ్చా, అంటే ఇప్పుడు టిఫిన్స్ అట్లాంటివి అన్నీ, అదే జంక్ ఫుడ్ చక్కగా తింటాను. అన్ని నేను తినేదట్టయితే ప్రాపర్గా తింటాను. నాకు వితౌట్ ఆయిల్ నేను అసలు ఏది ముట్టుకోను. నేను దోశ తిన్నా చేతికి ఆయిల్ అంటుకోవాలి, చట్నీ తింటే కారంగా ఉండాలి, అట్లానే తింటాను. తినేది ప్రాపర్గా తింటాను, కానీ ఎక్కువ తిన్ను.
ఓకే. సో లిమిట్ లిమిట్ అంటే తింటాను. సో నాకు ఎంతవరకు కావాలంటే తినేస్తాను. ఒక నెల ఫుల్గా తింటాను, 6 నెలలు మానేస్తాను, అంటే రైస్ మానేస్తాను. బేసిక్గా ఎందుకు సార్ రైస్ని మాత్రమే అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా ఏం లేదు. రైస్ అనగానే మనం ఏం చేస్తాం అంటే, మనకి చిన్నప్పటి నుంచి తినేది కదా, ఇంత మొదలు పెడతాం పచ్చడితో, ఇంత పచ్చడి తింటే, ఇంత పప్పు తింటే, ఇంత కూర తింటే, ఇంత పెరిగేసుకుంటాం, అది ఎంత అవుతుంది. రైట్. అది ఇడ్లీ దోశ అనుకోండి, చపాతి 2 తినే లోపలికి అబ్బా చాలే అనిపిస్తాం. అవును. ఇది అన్ని లోపలికి ఎంత వెళ్తుంది. అది ఓకే. మాలాంటి వాళ్ళు రైస్ మానే వచ్చా? మీరేంటమ్మా, మీరు చక్కగా ఉన్నారు, మీరు తినాలి, బాగా తిని కొంచెం లావ్ అవ్వాలి. మేము ఇంకా అవ్వాలి. అవ్వాలి. అంటే మీ ఏజ్ వచ్చేసరికి మేము ఇంక ఇలా యంగ్గా కనిపించాలంటే రైస్ ఏం లేదు, ఇప్పటినే ఎప్పుడు మానేయాలి. నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ లోపల నేనేదన్నా అనాలి అన్నా సరే వెంటనే చెప్పేస్తాను. నేను ఫీల్ అయింది వెంటనే చెప్పేస్తాను. దాంట్లో ఏంటంటే లోపల ఇంకేం ఉండదు, క్లియర్. అది అవతల హర్ట్ అవుతారా, అది అంటే ఒక టైంకి అనిపిస్తా, అయ్యో జాకీ కరెక్ట్ చెప్పాడు కదండి, ఫస్ట్ ఇబ్బందిగా అనిపించవచ్చు. నేనే మాట్లాడి క్లియర్గా మాట్లాడతాను, ఇదే ఇంతే. నేను సిన్సియర్గా ఉంటా, మీరు సిన్సియర్గా ఉండండి. నేను వర్క్లో చాలా సిన్సియర్ అమ్మా, అందులో నో డౌట్. చాలా సిన్సియర్గానే ఉంటాను. సీన్ చదువుకుంటాను, సీన్ వింటాను, సీన్ గురించి డిస్కస్ చేస్తాను. అలాగే వాళ్ళు సిన్సియర్గా ఉండాలని కోరుకుంటాను. సార్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ మీరు చూసే ఉంటారు, అంటే ఒక కంపాటబిలిటీ లేక, లేకపోతే ఒక కమిట్మెంట్ లేక ఏదేదో చేస్తూ ఉంటారు. లైఫ్ అంటే ఇదే అని చెప్పి డిసైడ్ అయిపోతూ ఉంటారు. బట్ మీ ఇలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంకా చాలా ఉంది మనం చేయడానికి, నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది ఇప్పుడు అని వచ్చే చెప్పి. పిల్లలకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఉండాలని వాళ్ళు బాగా తెలుసుకుని వస్తున్నారు. మనకి బయటకు ఎలా కనిపించచ్చు, కానీ అందరూ తెలివైన పిల్లలే, చక్కగా యాక్ట్ చేస్తారు. మన సీన్ వింటలేదు అనుకుంటా, కానీ అక్కడికి వచ్చాక బాగానే అందరూ వాళ్ళు అందరూ ఒకేలా చేయరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అందరికీ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకరు ఫుల్గా విని కూడా సరిగా చేయకపోవచ్చు, వినకుండా ఒకసారి అక్కడికి వచ్చి కుమ్మి పారేస్తారు కొంతమంది. ఇవన్నీ ఎవరు సంబంధించి వాళ్ళకి అట్లా వాళ్ళ అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్కరు అందరూ మంచి యాక్టర్సే, లేకపోతే ఇన్ని రోజులు సస్టైన్ అవుతూ చేస్తూ ఉంటారు. సరిగా చేయటం లేదు, సరిగా మాట వింటలేదు, ప్రొడ్యూసర్లు కూడా ఉంచరుగా తీసేస్తారు. సో ఎవరైనా మీలాగా ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే మెయిన్ ఉండాల్సింది ఏంటి సార్? ఏం లేదమ్మా, హ్యాపీగా ఉండాలి, ఇచ్చిన పని కరెక్ట్గా చేయాలి, మనం కరెక్ట్గా ఉంటాం, వాళ్ళని కరెక్ట్గా ఉండమంటాం, అంతే. అదే మనల్ని నవ్వుతూ హ్యాపీగా ప్రతిదీ. నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే సీన్ అంటే నన్ను నేను వార్మప్ చేసుకుంటాను. టీవీ సీన్లు అనగానే మీకు తెలియదు లేదు, ఒక 8 సీన్ 9 సీన్లు ఉంటుంది. ఉంటే మనకి కొంచెం పాపం డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్కి అందరికీ కూడా ఇక్కడ అవుట్పుట్ మెయిన్. ఇంత ఇస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అందుకని పాపం డైరెక్టర్కి, కో డైరెక్టర్లకి, మేనేజర్ అందరికీ కొంచెం పరిగెట్టాలి. ఇక్కడ పరుగు ఆపకూడదు. ఆ పరిగెట్టడంలో ఉంటుంది పాపం. వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, మన టెన్షన్ మనకు ఉంటుంది. కానీ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే ఆ నిమిషాన్ని మనం అనుకుంటూ. దానికి ఏం చేస్తానంటే, ఒక్కోసారి అబ్బా ఏంట్రా ఎంతసేపు నుంచోబడి తీస్తున్నారు, అబ్బా ఎంతసేపు అనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని కూడా నేను కామెడీ చేసుకుంటూ నన్ను నేను వార్మప్ చేసుకుంటాను. సాంగ్స్ వింటారా? నేను సాంగ్స్ అంటాను, న్యూస్ అన్నీ పాడతారా? నేను పాడినమ్మా. అదే నేను ఎక్కడ అడుగుతానని పాడినంటే. లేదు, హరిత పాడితే వింటాను నేను. హరిత బాగా పాడుతుంది. మేడం గురించి మాకు తెలుసు, జాకీ గారు ఈ మధ్య 2 పాటలు కూడా పాడింది. 2 పాటలు కూడా పాడింది. మేము దాన్ని రికార్డ్ చేసి విజువల్స్ కూడా తీసాం దాని మీద. శ్రావణ మాసం మీద సాంగ్ పాడింది, బతుకమ్మ పాట పాడింది. ఎప్పుడు సార్ రిలీజ్ అయిపోయిందమ్మా? అది మీరు మిస్ అయ్యారు. శ్రావణ మాసం టైంలో 2 years బ్యాక్ పాడింది. జనాలు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే బతుకమ్మ పాట పాడింది. ఇప్పుడు ఇక పైన కూడా ఏదైనా మంచివి కొంచెం ఫోక్ ఏదైనా పాడదామని అనుకుంటాం. మీ నుంచి మేము ఎప్పుడు వింటాం సార్? నేను పాడలేనమ్మా, మన అన్ని గార్ధప స్వరం. బాత్రూమ్ సింగర్లా? మేము అంత బాత్రూమ్ కూడా పాడను. నేను బాత్రూమ్ కూడా పాడను. ఇంట్లో హరితకి పెద్ద సౌండ్తో, నా కూతురికి హరితకి పెద్ద సౌండ్తో వినాలనిపిస్తుంది. నేను పెద్ద సౌండ్ అసలు లోగా వింటాను. కానీ మాకు పాటలు అట్లా వింటేనే విన్నట్టు. మీకు అలాగే ఉంటుంది, నాకు కొంచెం లోలో వినాలి. ఎవరు సార్ మీకు బాగా ఫేవరెట్ ఇండస్ట్రీలోని హీరోస్? నో డౌట్ అండి, చిరంజీవి గారు. అంటే అందరూ బాగా చేస్తారు. అంటే న్యాచురల్గా యాక్ట్ చేసే యాక్టర్స్ చాలామంది వచ్చేసారు ఇప్పుడు. చిరంజీవి గారు ఇంకా ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రామ్ ఒకడు మంచి యాక్టివ్గా యాక్ట్ చేస్తాడు. మనం పక్కింటి అబ్బాయి, మన మధ్యన ఉన్న అబ్బాయిలాగా మాట్లాడి రామ్ ఒకడు. ఇంకా అల్లు అర్జున్. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు
అంటే మామూలుగా మన మధ్యలో ఉన్న పిల్లల్లాగా మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ స్టైల్లోనే ఉంది. ఇప్పుడు అందరూ డైరెక్టర్స్ కూడా ఒక స్టైల్లోకి వెళ్ళిపోయారు న్యాచురల్ ఇదిగా. అందరూ బాగా చేస్తున్నారు, ఒక్కళ్ళని కాదు. ఓకే. ఇష్టం అంటే ఎనర్జీలో ఇంకా చిరంజీవి గారిని పక్కన పెడితే ఆయన ఆల్వేస్ ఎనర్జీ. రామ్ ఒకటి ఎనర్జీగా యాక్ట్ చేస్తాడు. అల్లు అర్జున్ ఇంకా సూపర్ ఎనర్జీ. ఓకే సార్, హౌస్ చూస్తున్నారా? ఏదండి? బిగ్ బాస్ మీ పాప బాగా ఆడుతున్నారా? నేను తక్కువ అమ్మ చూడడం. అవునా? నేను బిగ్ బాస్ మేడం ఎక్కువ చూస్తారు. తను కూడా చూస్తూ ఉంటుంది అప్పుడు టైం దట్. పాపం తను చెన్నై ప్రాజెక్ట్ చేస్తుంది, అందుకు చెన్నైలోని జీ తమిళ్ చేస్తుంది, వారిస్ అని సీరియల్. అక్కడే 15-20 రోజులు ఉండాల్సి వస్తుంది. మధ్యలో మా యూట్యూబ్ ఇవన్నీ మీకు తను అందులో కూడా బిజీ. ఆ టైం సరిపోవట్లేదు. మధ్యలో టైం ఉన్నప్పుడు ఆ ఫోన్లో చూస్తుంటుంది. డెఫినెట్గా తనూజ వీళ్ళందరికీ బాండింగ్ ఏంటంటే, ఆడియన్స్ తెలియాల్సింది ఏంటంటే, ఒక సీరియల్ 6-7 ఏళ్ళు మనం చేసినప్పుడు ఒక బాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి మనకు తెలిసిన మనిషి అంటేనే మనం సపోర్ట్ చేస్తాం. ఇన్నేళ్ళు బాండింగ్ వచ్చి ఒక అమ్మ అని పిలిచి ఒక ఇది డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తాం. కానీ తర్వాత మేడం వెళ్ళొచ్చిన తర్వాత మీరు చూసారో లేదో, అది కూడా ట్రోల్ చేశారు. అంటే అంటే ఈ ఎమోషన్ నిజందా లేకపోతే ఫేకా అన్నట్టు కూడా మళ్ళీ ట్రోల్ చేశారు. మేడం వెళ్ళి తనుజ గారిని కలిసి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి, ఇంత ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారు, అంత బాండింగ్ ఎక్కడుంది వీళ్ళకి అని చెప్పి. అదే తెలియక ఇప్పుడు తను మా ఇంటికి వచ్చే మా పూజల కాట్లకి వస్తుంది, ఇంటికి వచ్చే ఉంటే ఎంత ముందుగా ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. వాళ్ళ మదర్ దూరంగా ఉంటారు. ఇక్కడ తినేంటంటే సెట్లో మేము అందరినీ కలుపుకుని పోతాం. దాంతో చాలా ఇష్టం అందరికీ హరిత అంటే. ట్రాలర్స్కే ఉందమ్మా, వాళ్ళ పన్నాళ్ళు చేసుకుంటే వెళ్తూ ఉంటారు. అది చూసి ఫీల్ అయ్యేవాడికి మనం పెద్ద చూడడం పట్టించుకోం. ఏం జెన్యూనిటీ అనేది మనకు తెలుసు. అదే అవును. తనుజ సీరియల్స్ వరకు మేము చూస్తే అమ్మాయి చాలా సాఫ్ట్, అసలు మాటే మాట్లాడదు అన్నట్టు అనుకున్నాం. హౌస్లో అసలు ఈమెనా మేము ఇలా అనుకునేది, ఏంట్రా అరుపులు ఏంట్రా అన్నట్టు. రియాలిటీలో అలాగే ఉండేది. నేను పెద్ద టచ్ లేదు నాకు. హరిత వాళ్ళు సెట్కి అది నేను పెద్ద అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కానీ నేనేంటంటే ఆవిడతో వర్క్ చేయలేదు. హరిత వాళ్ళు ఇన్నేళ్ళు వర్క్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు ఒక యాంకర్ వెళ్ళి ఒక బిగ్ బాస్కి వెళ్ళింది, మీరు సపోర్ట్ చేయరా? డెఫినెట్గా చేస్తాం. యాజ్ అ యాక్టర్ మాతో పాటు చేసిన అమ్మాయి, మాతో పాటు ఉన్న అమ్మాయి ఎవరైనా సరే చేస్తారు. ఇది కామన్, ఇది అందరి సైకాలజీ అట్లానే ఉంటుంది. మనకు తెలుసున్న వాళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటాం. అట్లానే సేమ్ ట్రోల్ చేసి వాళ్ళకి ఏముందమ్మా, వాళ్ళు చేసుకుంటాం. అసలు అట్లా మనం పట్టించుకోకూడదు, కేర్ కూడా చేయాలి, చూడడం కూడా చూడం మేము. ఇది ఏదో అసలు మనం వీడియో మనం ఒక మంచి మనసుతో మనకు తెలుసున్న అమ్మాయి వెళ్ళింది, అమ్మ మీకు తెలుసున్న అమ్మాయి మీరు వచ్చి ఒక మాట మాట్లాడతారంటే డెఫినెట్గా వెళ్తాం. అదే. అండ్ సార్ ఇంకొకటి అన్నారు కదా, మేడం ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, ఇంటర్వ్యూస్, మీరు ఇక్కడ ఉన్నారు అని. ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ మీరు చూస్తూ ఉంటారు, రిలేషన్షిప్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేకపోతే గొడవలైనా పేషెన్స్ అనేది లేక డివోర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేడం అక్కడ ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నా, దట్ కంపాటబిలిటీ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. సో పర్ఫెక్ట్ కపుల్ అంటే ఎలా ఉండాలి, బేసిక్గా ఏముంటే బాగుంటుంది అంటారు? అంటేనే ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక 3 అన్నయ్యలు 3 తమ్ముళ్ళు, లేకపోతే 2 అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళకి పడదు. ఒకే అమ్మ కడుపు పుట్టి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగి చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు. ఒక అమ్మాయి కొత్తగా మనతో వచ్చి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళి అనేది ఒక కొత్త అమ్మాయి తనకి మనం నచ్చపోవచ్చు, మనకి తను నచ్చపోవచ్చు అన్ని విషయాలు. అంతెందుకండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఒక అమ్మాయి మనతోడు బిగ్ బాస్లో 100 రోజులు ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. బిగ్ బాస్ ఒక లైఫ్కి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే. పెళ్ళి అని ఒక దీంతో ఇద్దరు సడన్గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు. ఏళ్ల తరబడి కాపురాలు చేయాలి, ఏళ్ల తరబడి ఉండాలి. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మన లైఫ్ ఇది అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈగోలకి వెళితే ఎక్కడన్నా ప్రాబ్లం, ఎనీవేర్ ఈగోకి వెళ్ళకూడదు. మీ ఇద్దరం మాకేం లేదు, మీ ఇద్దరం ఫ్రెండ్లీగా నార్మల్గా ఉంటాం. ఫస్ట్ పెళ్ళి అయినట్టు ఓపెన్, తను నేను ఇంకా వర్క్ చేయాలనుకోండి, చెయ్యి, నీకు చేసి 2 రోజులు చేయి, నాకు ఇష్టం. ఈ రోజుకి కొత్త సీరియల్ వస్తుందంటే, కొత్తది ఏదైనా వచ్చిందంటే నైట్ అంతా కూర్చుంది ఎలా చేయాలి ఆ పిచ్చి ఇంకా పోలేదు తనకి. రోజు నేర్చుకోవడమే. అదే అందుకేంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ హ్యాపీగా ఉండాలి. ఇది లైఫ్ చాలా చిన్నది ఇది. అవును. మీ ఇద్దరు ఎవరికి సార్ కోపం వస్తుంది? కోపం నాకు వస్తుంది, తనకు వస్తుంది. అంటే మాకు ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇద్దరు అరుచుకోకూడదు.
ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఒకళ్ళు సైలెంట్గా ఉంటే, ఇంకోళ్ళు మాట్లాడుతూ ఇంకోళ్ళు సైలెంట్గా ఉంటే 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనైతే వెంటనే రియాక్ట్ అవుతాను. సెట్స్లో కూడా నాకేం అనిపించింది మాట్లాడతాను, తను వెంటనే మాట్లాడతాను. 10 నిమిషాల తర్వాత ఆ కోపం కంప్రెస్ అవుతుంది, ఒక లాజిక్ వెతుకుతుంది అందులో. ఎందుకు ఇలాగా కాదు కదా, మనం ఇలా అనుకున్నాం కదా అని చెప్తుంది. నాదేంటంటే సూపర్ ఫాస్ట్, చెప్పేయాలి ఇంకా. నాకు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. నాకు కోపం ఎక్కువ అని కాదు, సిన్సియర్గా ఉన్నవాడికి కోపం ఎక్కువ ఉంటుంది. నేను సిన్సియర్గా ఉంటాను, ఆ కోపం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోపం కూడా పడకూడదు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందమ్మా, అందరికీ ప్రాబ్లమే. టీవీ సీరియల్ అనేది ఎట్లా ఉంటుందంటే, చెప్పాను కదా, ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, పాపం ఇన్ని రోజుల్లో తీయాలి, ఇంతమంది ఆర్టిస్టులు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకరికి ఎవరికి హాఫ్ డే ఇవ్వాల్సి ఉంటుంది, ఇంతమంది హాలిడేస్ ఉంటాయా సార్? హాలిడేస్ అని నేను ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్ ఇవన్నీ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇంట్లో అవి చిన్న చిన్న ఈ రీల్స్ ఇటువంటివి కొంచెం బిజీ ఉంటాం. నేను మ్యాక్సిమం నేను స్క్రిప్ట్ వర్క్లోని నేను 2 స్క్రిప్ట్లు 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నాను. అంటే ప్రాపర్ దీని గురించి చూస్తున్నాను నేను డైరెక్ట్ చేయడానికి. కథలు అయితే చేసుకుని ఉన్నాను. అది ఎప్పుడు వస్తుంది, నేను దాని గురించి ఏమి ఇంతకుముందు సినిమా చేసినది అయిపోయింది, అక్కడే ఆగిపోలేదు. ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. అంటే ప్రాపర్ టైంలో మేము రిలీజ్ చేయలేకపోయాం, ప్రాపర్ టైంలో దాన్ని డెలివరీ చేయలేకపోయాం. కరోనా టైం అంతా అయిపోయింది, అది ఆ టైంలో మన సినిమా. అందుకని ఏంటంటే ప్రాపర్గా వెళ్తే ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ సార్ యూట్యూబ్ అన్నారు కాబట్టి నేను మీరు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. సో మన ఇంట్లో జరిగేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జనాలకి తెలియజేయాలి అన్నది ఇంపార్టెంట్ అంటారా? అని లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మెమరీ, మేము ఎలా ఫీల్ అవుతాం అంటే, రేపొద్దున మా పిల్లలు పెళ్ళి లేకపోతే మేము ముసలోళ్ళు అయిపోతాం, ఆ టైంలో మేము ఇలా చేసుకున్నామే అని చూసుకోవడానికి ఒక ఆడియన్స్కి చెప్తూ, అంటే మీరు వీడియోలు మీరే తీసుకుని మీరు దాచుకుని చూసుకోవచ్చు కదా అంటారు. రైట్, మీరే చూసుకోవచ్చు కదా, మీరే మాకు ఎందుకంటే ఒక పూజలు అవి ఇవి కొంతమంది మీరు ఇలా చేస్తారా, బాగా చేస్తారు, దీని నుండి నేర్చుకున్నాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వచ్చిన మీడియాని, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఇది తీసుకొచ్చారు, ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు నా పర్సనల్ విషయాలు మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకు అడిగారు? మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి. అలాగే వీళ్ళు ఎలా పూజలు చేసుకుంటారు, నాకే అంతే కదమ్మా. ఇప్పుడు పర్సనల్ విషయాలు మనం అడుగుతున్నామంటే ఆడియన్స్ చాలామంది మన అభిమానించే వాళ్ళకి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు భార్యాభర్తలు ఏంటి అని దాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ అయిపోయిందమ్మా. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది, ప్రతి వాళ్ళకి మనకు కనిపించాలని ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్క నార్మల్ పీపుల్కి కూడా అందరికీ ఉంటుంది మనకు కనిపించాలి అని ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు వచ్చి ఎంతమంది యాక్టర్స్ అయ్యారు, వాళ్ళు ఒక జీవనోపాధిగా కూడా తీసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అది ఇంకా మితిమీరిపోతుంది కదా సార్, అంటే ఆ పరిధుల వరకు ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎలా కొంతమందికి ఒక మన పర్సనల్ బాత్రూములు కూడా చూపించే విధంగా అయిపోయింది కదా. విచిత్రం ఏంటంటే కొంతమంది అడుగుతారమ్మా మీ ఇల్లు చూపించండి అని. నేను నిజంగా చెప్తాను, మా ఇల్లుని మీరు మొత్తం హోమ్ టూర్ చేయమని అడుగుతారు. నాకు కొంచెం హోమ్ టూర్ నాకు కొంచెం ఇబ్బందే. నేను అందుకనే నా కింద ఫ్లోర్ వరకే నేను చేశాను తప్ప, నా హాలు, నా డైనింగ్ హాల్ తప్ప నా బెడ్రూమ్స్ కానీ సార్ ఫ్రిడ్జ్ టూర్ చేయమంటే ఫ్రిడ్జ్ టూర్ చేసాం అంతే తప్ప, నేను ఇంకా పైన నా థియేటరు, నా ఇల్లు, పైన నా ఇల్లు, ఇవన్నీ ఏది నేను చేయలేదు. హరితండ చేయమంటున్నారంటే వద్దులే పర్లేదు, చేసావు కదా చాలు. ఇందులో ఏంటంటే కొంతమంది దీని నుండి మంచి తీసుకుని అబ్బాయి వీళ్ళు వెళ్ళి ఇలా డెకరేట్ చేసుకుని మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటూ ఉంటారు. ఇందులో తప్పేం లేదమ్మా. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు చూసే ఒక ఆడియన్స్, మనం ప్రేమించే ఆడియన్స్కి మనం ఇంకా దగ్గర అవుతున్నాం. ఈ ట్రోలర్స్, మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఒక మంచి చేసినా తిడతారు, మంచి చేయకపోయినా తిడతారు. రైట్, దీని గురించి పెద్ద అసలు మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అదే కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట ఏం జరిగినా కూడా ఇగో వీళ్ళ వల్లే జరుగుతుంది, వీళ్ళు చూపించడం వల్లే, వీళ్ళ వల్లే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని వెంటనే సెలబ్రిటీల మీద ఒకటి వేసేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు. మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, ఒకళ్ళు మైండ్ సెట్లో ఉంటారు. ఇష్టం లేనప్పుడు చూడడం మానేచ్చు కదా అని కొంతమంది అంటారు. అవును, మీరు చూసేందుకు కామెంట్ పెట్టండి, అది కూడా తప్పేం కదమ్మా.
ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. Hmm. అందులో మంచి ఉంటే తీసుకుంటాం, ఎక్కువ మాట్లాడితే మనం అంతే. నేనైతే అసలు చదవను కూడా చదవం మేము. అంటే మనం ఇవి ఒక వీడియో పోస్ట్ చేస్తాం పూజది, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అంతే. కొంతమంది సజెషన్స్ ఇస్తారు మంచిగా, అమ్మ మీరు ఇలా చేయకూడదు, ముందు ఇది చేశారు తర్వాత ఇచ్చేసారు, అండ్ నెక్స్ట్ దాన్ని మనం నేర్చుకుంటాం. సో మీరు నేర్పించడమే కాకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు నుంచి చెప్పింది కూడా మేము హరిత చెప్తుంది, ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇలా చేయాలి ఈ విధానం అనేది మీరు చెప్పండి, అది కూడా మేము తీసుకుంటాం. ఇది మా సంతోషం కోసం చేస్తాం. ఇది మీరు ఏదో రెవెన్యూ జనరేట్ చేసుకోవడానిక, ఆబ్వియస్లీ అది కూడా ఉంటుంది, అది ఉంటుంది. అవును. ఒక యూట్యూబ్ అనేది పెట్టుకుని ఇంతమంది చాలామంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మా వృత్తి మేమే యాక్టర్స్, మాకు తెలిసింది ఇదే వృత్తి. అవును. మేకప్ ఎంత వేసుకుని చేయొచ్చు అంటే మేము ఉండేదే మేకప్ సినిమాలోనే, మరి మేకప్ వేసుకోకుండా అంతే కదమ్మా. రైట్. మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎందుకు మీరు యాంకర్గా ఎంత మేకప్ వేసుకోవాలి, నార్మల్గా చేయొచ్చు కదా అన్నారు అనుకో. మనం వృత్తిది, అవును. మనం బాగా కనబడాలి, ఆడియన్స్ మన చూసే కదా మనకి ఇచ్చేది. అవును. అంటే నా ఉద్దేశం అది. అదే. సో ఎనీవే సార్, సో మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఓపిక్గా మాకు ఆన్సర్స్ ఇచ్చారు. అయ్యో థ్యాంక్ యూ And సో thank మచ్ you అమ్మా, so much. థ్యాంక్ యూ. అండ్ మీ యూట్యూబ్ ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలని కోరుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. డెఫినెట్గా మేము మంచి వీడియోసే చేస్తాము, ఎస్. ఉపయోగపడే చేస్తాము. అంటే ఇది అందరికీ ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్లు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు, వీళ్ళకి డబ్బులు లేక డబ్బులు రాక అని కాదు, ఇది ఒక మెమరీ అండి. అవును. రేపొద్దున ఈ మెమరీని మనమే స్టోర్ చేసుకోకుండా పబ్లిక్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు So ఇచ్చే జనాలు అర్థం వాళ్ళు ఇచ్చే చేసుకోవాలి. కామెంట్స్లో మనకి ఒక ఆనందం వస్తుంది. చాలామంది ఇప్పుడు మనం ఇలా అంటున్నాం, సరదాగా చిరంజీవి గారి వైఫ్కి అవసరమా, అలీ గారి వైఫ్కి చక్కగా, అంటే ఇది రేపొద్దున బాగుంటుంది మనం చూసుకోవడానికి. నెగటివ్ కమెంట్స్ మీరు పట్టించుకుంటారా? కేర్ కూడా చేయరు, చూడరా? పెట్టి వాళ్ళు పెడతారు, వాళ్ళ ఇష్టం. ఇది ఏదంటే మనం రాజకీయంగా వచ్చినా యూట్యూబ్కి వచ్చినా రెండు ఒకటేనండి, ఎవడన్నా ఏదైనా మాట్లాడచ్చు, స్వాతంత్రం ఉంది. ఉంది. రాజకీయానికి వచ్చినా సార్ అనేవాడిని ఈడంటారు, అవును. యూట్యూబ్కి వచ్చినా అదే అంటారు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడైతే వచ్చేసామో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడతారు. మంచి ఉంటే తీసుకోవడం, చెడు ఉందనుకోండి నవ్వు కూరుకోవడం. అంతే. అంటే మన పని మనం ఎక్కడ ఆపకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం అయితే మితిమీరి పనులు ఏం చెయ్యం, అంతే సార్. పద్ధతిగానే చేస్తాం. అందుకని ఏంటంటే అదే. ఎవరిష్టం అన్నది. అదే. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి సార్, థ్యాంక్ యూ సో హెల్తీగా మచ్, ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడంకి నేను ఫ్యాన్ అని చెప్పండి. తప్పకుండా తప్పకుండా. ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీవి రావాలి, మేము అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని చూడడానికి తప్పకుండా. మెయిన్ స్క్రీన్ మీద కూడా. షూర్ Thank you, షూర్ thank you so షూర్, much. త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ Right, సో sir. మచ్ అమ్మా, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.